ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని, మంచి ఆరోగ్యంను దేవుడు మీకు కలగజేయాలని, మీ ఉద్యోగాలలో దీవెన ఆశీర్వాదము ఉండాలని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని పౌలు అంటా ఉన్నాడు. మనలో చాలామంది మరి క్రీస్తు ఆత్మ లేని వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు దేవుడు చెప్పినట్లు వింటూ ఉంటాడు, దేవుని వాక్యం చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మరి లోకంలో చాలామంది అనేక విధములైన అనేక రకములైన ఆత్మలను కలిగి ఉంటా ఉంటారు. అయితే మనిషిలో ఉన్నది జీవాత్మ. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనిషిని మరి మట్టితోని చేసి ఆ మానవులోకి జీవాత్మను దేవుడు మనిషి జీవాత్మ ఆయన అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే జీవాత్మ కలిగిన మానవుడు దేవుని ఆత్మను కాకుండా అనేక విధములైన ఆత్మలను తన హృదయంలో కలిగి ఉంటా ఉన్నాడు. తన జీవితంలో మరి అనేక రకములైన ఆత్మలు అనంటే ఈ లోకంలో సంచరించే దెయ్యపు ఆత్మను, భారభరితమైన ఆత్మను, నిద్రమత్తు గల ఆత్మను, మరి అలాగే చెప్పుకుంటా పోతా అంటే జారత్వమును, వ్యభిచారత్వమును, అసూయ, మత్తతులు, ఇవన్నీ ఒక రకములైన ఆత్మలను కలిగి మరి వీరు జీవిస్తూ ఉన్నారు. కాముకత్వాన్ని, ఇలాంటి ఆత్మలు కలిగి వారి జీవితంలో మరి జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని ఆత్మను పొందుకోవటం లేదు. అందుకనే వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, లోకంలో మరి ఉన్న మనుషుల జీవితాలలో దేవుని ఆత్మ లేనట్లయితే వాడు దేవుని వాడు కాదు అని, ఆయన వాడు కాదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. లోకంలో మానవులు ఇలాంటి ఆత్మలు కలిగి ఉండి వారి యొక్క జీవితాలకు మరి వారే కారణమవుతూ ఉన్నారు. ఈ యొక్క ఆత్మలు మరి మనుషుల యొక్క జీవితాల్లోకి ఎలా వస్తాయంటే, మనిషి ఆహ్వానిస్తే అవి వారి జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఆత్మలు, ఈ దయ్యపు ఆత్మలు, కామతూరత, ఈ వ్యభిచారపు ఆత్మలు, ఈ భారభరితమైన ఆత్మలు, మనుషులు తాగుబోతు ఆత్మలు, ఇవన్నీ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఇవి వాటంతటా అవే రావు. మనిషి వాటిని ఆహ్వానిస్తే అవి వారి యొక్క హృదయంలోకి వచ్చి నివసిస్తూ ఉంటాయి. ఇవి మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా వ్యక్తి యొక్క దైవిక తత్వాన్ని మూసివేస్తాయి. అంటే ఒక వ్యక్తి దేవునిలో ఎదగకుండా, దేవుణ్ణి చేరకుండా కన్నులకు గుడ్డితనం కలుగజేస్తూ ఉంటుంది. అయితే క్రీస్తు యొక్క సువార్త విని నమ్మి అంగీకరించి బాప్తిసం పొందుకొని క్రీస్తు కొరకు నిలబడే వారిలో దేవుని యొక్క ఆత్మ అనేది ఉంటుంది. ఈ క్రీస్తు యొక్క ఆత్మను మనం ఎలా పొందుకుంటామంటే, మరి అపొస్తలుల కార్యంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున మరి మేడగదిలో వారిపైకి పరిశుద్ధాత్మ దిగి రావడం జరిగింది. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. అందుకే పౌలు ఏమంటా ఉన్నాడంటే, క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు అని పౌలు అంటా ఉన్నాడు.
ఎందుకు దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలంటే, దేవుని యొక్క ఆత్మ అది పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటుంది. మనం పాపం చేసినప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు అని దేవుని యొక్క ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుంది. మనం పాపం చేసినప్పుడు మన పాపములను ఒప్పింప చేయటం లేదంటే నువ్వు దేవుని యొక్క ఆత్మను నువ్వు కలిగి లేవని అర్థం. 12వ వచనము మనము గమనించినట్లయితే 8వ అధ్యాయం 12వ వచనంలో, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము రుణస్థులము కాము, శరీరారంగా ప్రవర్తించే వారమైతే మనము చావవలసిన వారమై ఉందుము అని వాక్యం సెలవిస్తాం. అంటే శరీరానుసారంగా మనము చేసే పాపం మనల్ని చంపేస్తూ ఉన్నది. ఆ పాపం నిన్ను చంపేస్తూ ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, పాపం వలన వచ్చు జీతము మరణము అన్నట్టు ఉన్నది. అయితే దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే ఈ ఆత్మ పాపాన్ని చంపేసి నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది. నీవు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే ఆ పాపాన్ని దేవుని యొక్క ఆత్మ ఒప్పింపజేసి ఆ ఆత్మ నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆయన మనల్ని జీవింపజేస్తూ ఉంటాడు. మన పాపాలని ఒప్పింపజేసి నిన్ను నిర్దోషి, అంటే పాపం లేనివానిగా నిన్ను నిలబెడతా ఉంటుంది దేవుని యొక్క ఆత్మ. ప్రియులారా, మరి అనేకుల జీవితాలలో రోగాలు పోకపోవడానికి గల కారణం ఏంటిదంటే, వారు చేస్తున్న పాపములను వారు ఒప్పుకోకపోవడమే. పాపాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనము ఫ్రీ అవుతాం, ఆరోగ్యం కలుగుతుంది. పాపంను దాచిపెడితే పెరిగి పెద్దదై నిన్ను హరించి వేస్తూ ఉంటుంది. అనేకుల జీవితాలలో మరి పాపాలు ఒప్పుకోకపోవడం వలననే వారి యొక్క జీవితాలలో అనేక విధములైన రోగాలు వస్తూ ఉన్నాయి. పాపానికి దాసులుగా అయిపోతూ ఉన్నారు. ప్రియులారా, పాపము చేయు ఆత్మ నీ లోపల ఉన్నట్లయితే, వ్యభిచారము చేయు ఆత్మ నీ లోపల ఉన్నట్లయితే, కామాతురత్వానికి నిన్ను అప్పచెప్పే ఆత్మ నీలో, అంటే ఏ రకమైన ఈ లోకంలో ఉన్న దెయ్యపు ఆత్మలు ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడతా ఉన్నావో ఆ ఆత్మ ద్వారా నువ్వు జీవిస్తూ ఉన్నావంటే అది నిన్ను నరకానికి నెట్టివేస్తూ ఉంటుంది. నరకం అంటే అది మహాఘోరమైన భయంకరమైన నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎల్లప్పుడూ మంట మండుతూనే ఉంటుంది. పురుగు చచ్చిపోదు, జీవం చచ్చిపోదు. ఆ యొక్క రోదన, వేదన భరించలేనిది. ఉదాహరణకి మనం ఎండాకాలంలో ఆ ఎండను మనం భరించలేని పరిస్థితి, 32 degrees భరించలేని పరిస్థితికి మనము ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు పెట్టుకుంటూ ఉంటాం. అనేకులు మరి నరకాన్ని ఆషామాషిగా చూస్తూ ఉన్నారు. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. లోకంలో ఉన్న ఈ ఎండ తీవ్రతనే మనం తట్టుకోలేకపోతే నరకానికి వెళ్ళే ఆ అగ్నిని మనము ఏ విధంగా తట్టుకుంటాం ప్రియులారా? కాబట్టి ప్రియులారా, మరి పాపం యొక్క ఫలితము చాలా దారుణంగా ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుడు తినవద్దని చెప్పిన పండును మరి అవ్వ, ఆదాము తిని మరి వారు పాపానికి లోనయ్యారు, బయటికి త్రోసివేయబడ్డారు. ఏదైనా వనం నుంచి శాపానికి గురయ్యారు. చెమటను రక్తముగా మార్చి పంట పండించుకుండు అని ఆదాము, నీ గర్భవేదన, నీ ప్రసవ వేదన మరి మిక్కిలి హెచ్చించి నువ్వు పిల్లల్ని కందు అని హవ్వకు, మరి పాముకు నువ్వు నేల మీద ప్రాకుడు అని పాముకు, అది ముగ్గురికి శాపాలు వచ్చినాయి. మరి ఏదేను వనము నుంచి మరి బయటికి వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఏదేను వనము పరలోక రాజ్యము మనము అనుకున్నట్లయితే, ఈ లోకము మరి పరలోకము నుంచి ఈ లోకానికి వాళ్ళు త్రోసివేయబడ్డారు, బయటికి త్రోసివేయబడ్డారు. పాపము చేయకుంటే పరలోకంలో మరి ఏదేను తోటలో హాయిగా జీవితాన్ని అనుభవించేవారు. ప్రాముఖ్యంగా వాళ్ళు బయటికి త్రోసివేయబడమే కాకుండా వారు దేవుని సన్నిధిని కోల్పోయినారు, దేవుని నుంచి వారు దూరమైనారు. ప్రియులారా, మరి పాపము ఏం చేస్తూ ఉంటుందంటే మనిషి యొక్క జీవితాన్ని దేవుని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది.
ఈ పాపపు యొక్క ఆత్మ, ఈ శరీరం యొక్క ఆత్మ మనిషి జీవితాన్ని మరి దేవునికి దూరంగా పెడతా ఉంటుంది. అక్కడ నుండి మొదలు పెడితే ఆదికాండము, మరి ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఆదికాండం 6వ అధ్యాయం వరకు మనుషుల యొక్క జీవితాలలో ఉన్న ఆ యొక్క పాపపు ఆత్మ వారిని మరి జలప్రయాణంలో ముంచివేసినట్లుగా చేసింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రియులారా. అందుకనే ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నామా, దురాత్మను మనం కలిగి ఉన్నామా? మరి ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడతా ఉన్నావు? ఏ ఆత్మ చేత నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకానికి నడిపించే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడతా ఉన్నావా? మరి నరకానికి నడిపించే దయ్యపాత్మ చేత నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రియులారా, మరి నరకము అనేది సాతానుకు వాడి దూతలకు మరి దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. కానీ ఈ నరకంలో మరి దేవుని బిడ్డలు కూడా వెళ్ళాలని మరి అనుకుంటున్నారేమో. ప్రభునందు ప్రియులారా, నరకము చాలా దారుణమైనది. కాబట్టి ప్రియులారా, దేవునికి దూరమయ్యే జీవితము శాపానికి గుర్తుగా ఉంటుంది. దేవుడు లేని ప్రజలు, మరి గ్రామాలు, పట్టణాలు మరి శాపగ్రస్తముగా ఉంటాయి. శాపగ్రస్తమైనది మనలో ఉండకూడదనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని ధారపోశాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. దేవుని సన్నిధికి వచ్చిన మరి నీవు దేవుని ఆత్మ పొందుకోవాలని దేవుని యొక్క ఆశ. ప్రియులారా, మరి ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి ఆయన కుమారుడు, ఆయన కుమార్తెగా జీవం కలగజేస్తారు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారు ఇతరులకు జీవం కలగజేస్తూ ఉంటారు. ఇతరులకు జీవం కలగజేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పేతురు అనేకులకు మరి జీవం కలగజేసినాడు. పౌలు అనేకులకు జీవం కలగజేసినాడు. నీవు కూడా అనేకులకు మరి జీవం కలగజేయడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు వారు పేతురుని అడుగుతా ఉన్నారు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలియదంటే నా గొర్రెలను కాయుము. ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము మనుషులకు జీవం కలగజేస్తాం. ఆత్మ కలిగించు జీవమును మనం కలగజేస్తాం. పరిశుద్ధాత్మ జీవమును మనం కలగజేస్తాం. అందుకే యేసు ప్రభుల వారు ఈ భూమి మీద నిన్ను, నన్ను, మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. మరణ ఛాయలో ఉన్న వారిని మనము రక్షించాలి. నువ్వు లేచి రా దేవుని దగ్గరికి. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావో, దేవా నీ ఆత్మ చేత నన్ను నింపు అని నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు నిన్ను నింపి అనేకులకు జీవము కలగజేయవానిగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.